వేసవిలో పిల్లల ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసం అవసరమైన పథ్యాహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, అంజీర్ పళ్ళు, చిన్న కుండ. డాక్టర్ గారు, మరి తయారీ విధానం కూడా మొదలు పెడదామా? అలాగేనమ్మా. ఇందులో మనం చెప్పుకున్నటువంటి ఒక్కొక్క దాని గురించి ముందు చెప్తాను. ఇందులో మనం అంజీర్ పళ్ళు అనుకున్నాం కదా, అంజీర్ పళ్ళు చక్కటి రసాయనం, అంటే పిల్లలకు ఒక టానిక్ లాగా ఉపయోగపడతాయి. ఇందులో సహజ సిద్ధంగా ఉండేటువంటి చక్కెర పదార్థం, సహజంగా మధురంగా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా రసాయనంగా ఒక మంచి టానిక్ లా ఉపయోగపడతాయి. అందులో చిన్న పిల్లలకి మధురంగా, అంటే సహజంగా మధురంగా ఉండేటువంటి పదార్థాలన్నీ మంచి ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇందులో అంటే ఈ అంజీర్ పళ్ళలో చక్కటి ఐరన్ కంటెంట్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, సహజంగా ఉండేటువంటి చక్కెర పదార్థం, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేసేటువంటి పదార్థాలు అన్నమాట. సో ముందు అంజీర్ పళ్ళని తీసి పక్కన పెట్టి ఉంచుకుందాం. తర్వాత ఎండు ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలు కూడా ఇలాగే అంజీర్ లాగానే చాలా మంచి రసాయనం అన్నమాట. ఖర్జూరాన్ని ఆరోగ్య రక్షణకి ఒక రసాయనంగా, ఒక టానిక్ లాగా కూడా వాడతాము. ఇందులో కూడా ఐరన్ కంటెంట్, అంటే ఇనుము చాలా చక్కగా, అంటే పిల్లలకి రక్త వృద్ధికి కావాల్సినటువంటి ఇనుము ఉంటుంది, పిల్లల ఎముకలు దృఢంగా ఉండడానికి కావాల్సిన కాల్షియం కూడా ఉంటుంది. ఇందులో కూడా సహజ సిద్ధంగా ఉండేటువంటి చక్కెర పదార్థం అంతా పిల్లల ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా చాలా తేలికగా అరిగిపోతాయి. ఏదో పిల్లలు అంటే ఈ ఎండాకాలంలో జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు తేలికగా అరిగేటువంటి బలవర్ధకమైనటువంటి పదార్థాలు ఇవ్వాలి. సో ఇది తేలికగానే అరుగుతుంది, చాలా మంచి బలాన్ని కూడా ఇస్తుంది. సో ఎండు ఖర్జూరాలు కూడా రెడీగా ఉంచుకుందాం. ఎండు ద్రాక్ష పిల్లలందరికీ, పెద్దవాళ్ళకు కూడా బాగా ఇష్టమైనటువంటిదే కదా. ఈ ఎండు ద్రాక్ష కూడా మంచి రసాయనం. దీని ఏంటంటే రకరకాల ఔషధాల తయారీలో కూడా వాడతాం అన్నమాట. పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి ఇచ్చే ఔషధాల తయారీలో ఎక్కువగా ఈ ఎండు ద్రాక్షను వాడుతూ ఉంటాం. ఇందులో కూడా ఐరన్, అంటే పిల్లలకి రక్త వృద్ధికి ఉపయోగపడేటువంటి ఐరన్ బాగా ఉంటుంది. అలాగే పిల్లల ఎముకలకు దృఢంగా ఉండడానికి ఉపయోగపడే కాల్షియం కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఉండేటువంటి చక్కెర పదార్థం కూడా శరీరానికి మేలు చేసేటువంటి చక్కెర పదార్థం, అంటే చాలా న్యాచురల్గా ఉండేటువంటిది. పిల్లలకి తేలికగా అరిగి బలాన్ని ఇవ్వడానికి కూడా అది ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్నీ మూడు మంచి బలవర్ధకమైనటువంటివి, తేలికగా అరిగేటువంటివి, పిల్లలకి నచ్చేటువంటివి, నేరుగా తినగలిగేవి కూడాను. ఇవి తయారు చేసుకుందుకు ఏంటంటే ముందు కొంచెం ఒక గ్లాస్ నీళ్ళని వేడి చేద్దాం. ఓకే, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. సుమారుగా ఒక గ్లాస్ నీళ్ళు పోద్దాం. నీళ్ళు ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు, కొంచెం వేడిగా అయితే చాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వీటన్నిటిని నానబెడతాం. అంజీరు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం అన్నిటిని నానబెడతాం. నానబెట్టడానికి నీళ్ళు కొంచెం వేడెక్కితే తొందరగా ఈజీగా నానిపోతాయి. కొంచెం వేడెక్కగానే తీసుకుందాం మనం వాటిని. ఇంకొకటి డాక్టర్ గారు, ఇప్పుడు అంజీర్ అనేవి ఎండాకాలంలో బయట మనకి పండినవి కూడా దొరుకుతాయి కదా, అవి తినడం మంచిదేనా? ఒకవేళ మనకి రెడీమేడ్ దొరుకుతూ ఉంటాయి, రెడీగా, అంటే కొత్తగా అప్పుడే వచ్చినటువంటి పళ్ళు ఫ్రెష్ దొరికినా కూడా వాడుకోవచ్చు. ఫ్రెష్ దొరకనప్పుడు మనం ఈ అంజీర్ని వాడతాం, అదైనా కూడా వాడుకోవచ్చు. తేలికగా అరిగిపోతుంది అది కూడాను. నీళ్ళు వెడుకుతున్నాయి కదా, మనం ఒక కప్లో ఒక నీళ్ళు తీసుకుందాం. ఇది స్టవ్ ఆఫ్ చేయమంటే? స్టవ్ ఆఫ్ చేసేయండి, వేడిగా ఉంటే చాలు. ఇప్పుడు ఆ వేడివేడి నీళ్ళల్లో ఒక 2 అంజీర్ పళ్ళు అందులో వేయండి. అలాగే ఒక 4 ఎండు ఖర్జూరాలు, 3-4 చిన్నపిల్లల వయసును బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి వేయచ్చు, అవి వేయండి. సుమారుగా ఒక 15-20 ఎండు ద్రాక్ష వేయాలి. ఇలా వేసేసి ఒక గంట సేపు మనం నానబెట్టుకోవాలన్నమాట. సో అంటే ఇలా నానబెట్టుకొని మనం రెడీగా ఉంచుకున్నాం కదా చూపించడం కోసం అని చెప్పి ఇది వాడుకుందాం మనం. ఇలా నానబెట్టినట్టు వాటిని ఒకసారి మిక్సీలో వేసి ముద్దలాగా రుబ్బేసుకోవాలి. కొంచెం ఆ ముక్కల్ని మిక్సీలో వేద్దాం ఇప్పుడు.
ఈ ముద్దని మళ్ళీ ఇందాక నీళ్ళలో మళ్ళీ కలిపేసుకుందాం. మనం ఇందాక ఏ నీళ్ళలో అయితే నానబెట్టామో ఆ నీళ్ళలోనే మళ్ళీ కలిపేసేయండి ఒకసారి. అంటే ఒక పానీయం లాగా తయారు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఇది. కలపాలంటారా? బాగా కలిపేసేయండి ఒకసారి. ఇలా కలిపేసుకున్నాక దాన్ని మనం ఒక చిన్న కుండలో పోసి పెట్టాలన్నమాట. అంటే మనం ఫ్రిడ్జ్లో చల్లబరచటలేదు, సహజంగా అన్ని సహజమైనటువంటి ద్రవ్యాలు సహజంగానే కూలింగ్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కుండలో చల్లబరుస్తున్నాం అనమాట. అది ఆరోగ్యకరం కదా, అందుకోసం కుండలో పెడుతున్నాం. ఇలా కుండలో పోసిన తర్వాత దాన్ని ఓ గంట సేపు ఉంచేస్తే ఇంకా చల్లబడుతుంది మనకి. ఆ చల్లబడ్డ పానీయాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పిల్లలకి తాగడానికి ఇవ్వాలి. అది ఆ పథ్యాహారం రెడీ అయిపోయినట్టు అప్పుడు.